హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా మరి మా ప్రేమపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం ఆదికాండము 26వ అధ్యాయము 3వ వచనం. నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించేదను అని దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నాడు. దేవుడు మనకు తోడుగా ఉంటే మనం దేవుడు ఆశీర్వదిస్తాడు. అబ్రహామునకు దేవుడు తోడే ఉండి ఆశీర్వదించాడు. ఈ వాగ్దానంలో దేవుడు ఇస్సాకుతో చెప్తున్నాడు, నేను నీకు తోడే ఉండి నిన్ను ఆశీర్వదిస్తాను. మరి దేవుడు చెప్పినటువంటి వాగ్దానం మాటను ఇస్సాకు జీవితంలో నూరంతలుగా దేవుడు జరిగించాడు. కనుక మన ప్రయాణంలో, మన వ్యాపారంలో, మన కుటుంబాలలో, మనం చేసే పనుల్లోనూ, చదువుల్లోనూ దేవుడు మనకు తోడుగా ఉంటే దేవుడిచ్చే ఆశీర్వాదం గొప్పది. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో మనం ఎంతోమంది మనం చూస్తున్నాం. దావీదునకు దేవుడు తోడే ఉండి ఆశీర్వదించాడు. యేసేపునకు దేవుడు తోడే ఉండను కనుక అతడు చేయనదంతయు సఫలమయ్యాడు. కనుక ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకిచ్చిన వాగ్దానం, నేను నీకు తోడే ఉండి నిన్ను ఆశీర్వదించేదను. ఆ విధంగా దేవుడు మన జీవితాల్లో ఆశీర్వాదాన్ని మన కుటుంబాలకు, మన వ్యాపారాలకు, చదువులకు, ఉద్యోగాలకు, దేవుడు అన్నిటికీ సంఘాలలో, సేవకుల్లో కూడా దేవుడు ఆశీర్వాదం సమృద్ధిగా దయచేయను గాక. ఆమేన్. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధమైన యేసయ్య, మీకు స్తోత్రం నాయన. మరి మీరు ఇచ్చిన వాగ్దానం, నేను మీకు తోడే ఉండి నేను నిన్ను ఆశీర్వదిస్తాను. అవును ప్రభువా, మీరు తోడుగా ఉంటే నాయన నాకు ఏం కొదవ ఉండదు తండ్రి. అయ్యా మీరు తోడే ఉండి మరి ప్రభువా నాయన మరి ఇస్సాకుతో చేసిన వాగ్దానం, నేను మీకు తోడుగా ఉండి ఆశీర్వదిస్తున్నాను తండ్రి. మరి ఇస్సాకుకు తోడే ఉండి మీరు ఆశీర్వదించారు. తవ్విన బావులల్లా జనులు కలిగిన ఓటలు ఇచ్చారు. మరి తండ్రి అయినటువంటి అబ్రహాముకు తోడే ఉండి ఆశీర్వదించారు. యాకోబునకు తోడే ఉండి మీరు ఆశీర్వదించారు. దావీదుకు తోడే ఉండి ఆశీర్వదించారు. యేసేపునకు తోడే ఉండి ఆశీర్వదించారు. మా పితరులకు నైనా మీరు తోడే ఉండి పగలు మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభమై ఏమి తక్కువ లేకుండా 40 సంవత్సరములు కాచి కాపాడిన దేవుడు తండ్రి. ఈ సంవత్సరంలో కూడా ప్రతి ఒక్కరికి మీరు తోడే ఉండి, వ్యాపారంలో, ఉద్యోగంలో, పనిలో, చదువుల్లో దేవా మీ తోడు ఉండాలి ప్రభు. ఆ విధంగా అందరికీ మీరు తోడుగా ఉండి దీవించి ఆశీర్వదించి మీ దీవెన, మీ ఆశీర్వాదం ఉదయకాల సమయం దయచేయమని, ఈ వాగ్దానం విని ప్రతి ఒక్కరి జీవితంలో ఈ వాగ్దానం నెరవేర్చమని యేసయ్య నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.